మళ్ళీ ఆ కుటుంబం కలుస్తుందా? అమ్మా బిడ్డలు మళ్ళీ కలుస్తారా? విజయమ్మ, జగన్, షర్మిల కలిసేనా? ఓటమి తర్వాతైనా అలా జరిగేనా? ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవిచూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైఎస్ జగన్ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఈ షాక్ నుంచి కోలుకోలేదు. అసలు ఊహించని ఫలితాలు ఇవన్నవి వారి అభిప్రాయం. గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా కనీసం 90 నుంచి 100 స్థానాలు వస్తాయని చాలా మంది అంచనాలు వేశారు. వైసీపీలోని ప్రముఖులు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. అపజయాన్ని అస్సలు ఊహించలేదు. అలాగే ఎంత తక్కువ స్థానాలు వస్తాయని కూడా ఎవరి మనసుల్లోనే రాలేదంటే అంత విశ్వాసంతో ఉన్నారందరూ. కానీ ఊహించని ఫలితాల నుంచి ఎవరు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ ఓటమితో కుమారుడిని ఓదార్చే ప్రయత్నం కూడా విజయమ్మ చేసే ప్రయత్నం చేయలేదని పార్టీ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి తన కుమారుడు ఓటమితో కుంగిపోతాడని భావించి విజయమ్మ తాడేపల్లి నివాసానికి రావాలి. కానీ ఆమె రాకపోగా కనీసం ఫోన్ చేసి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. జగన్తో మాట్లాడే ధైర్యం లేకనే విజయమ్మ ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నించలేదనేది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ సమయంలో ఏం మాట్లాడాలి, ఎలా ఓదార్చాలో కూడా తెలియని విజయమ్మ ఆ దిశగా ప్రయత్నం చేయలేదని చెప్తున్నారు. ఈ ఎన్నికలు జగన్కు ప్రత్యేకం. రాజకీయంగా అంటే అందరూ ఒకటవుతారని ముందే తెలుసు. కూటమి ఏర్పాటవుతుందని, తనను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకమవుతాయని కూడా ఊహించింది. సామాజిక పరంగా కూడా ఓట్లు కోల్పోవలసి ఉంటుందని జగన్కు తెలియంది కాదు. అయితే తాను నమ్ముకున్న కులాలు తనను గట్టెక్కిస్తాయని మాత్రం భావించారు. అందుకే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో తనకు చాలా ఇబ్బందిగా మారతారని మాత్రం ఊహించలేదు. కేవలం వైఎస్ సునీత ఒక్కరే తనకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని భావించారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుతుందని కూడా ఊహించని విషయమే. కేసీఆర్ను పరామర్శించేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా తల్లి విజయమ్మతో కాంగ్రెస్లోకి షర్మిల వెళ్లకుండా చివరి ప్రయత్నం చేశారంటారు. కానీ ఆమె వెళ్లి అన్నపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసింది. అదే సమయంలో తన తల్లి విజయమ్మ అయినా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందని ఊహించారు. తనకు అనుకూలంగా కుటుంబంలో ఒకరుంటే తల్లి విజయం వస్తే చాలని భావించారు. కానీ ఆమె కుమార్తె మధ్య రాజకీయంగా నలిగిపోలేకే అమెరికాలోని మనవడి వద్దకు వెళ్లిపోయారు. అప్పుడే జగన్ కొంత అసహనం వ్యక్తం చేశారంటారు. అమెరికా వెళ్లిన వైఎస్ విజయమ్మ తనను వదిలేసి వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపించాలని వీడియో విడుదల చేసిన తర్వాత ఇక జగన్ తట్టుకోలేకపోయారని అంటున్నారు. అందుకే తాను వైఎస్ విజయమ్మకు తాను అవసరమైన సమయంలో జగన్ పక్కన లేననే భావనతో ఓటమి చెందారన్న బాధ ఉన్నప్పటికీ ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నారు. మొత్తం మీద జగన్ ఈ ఓటమితో ఇప్పట్లో వైఎస్ కుటుంబంలో ఇద్దరు కలిసే అవకాశాలు లేవన్నది అందరూ చెప్తున్నమాట. అయితే అన్నా చెల్లెలు కాబట్టి రక్త సంబంధం ఎప్పటికైనా కలుపుతుందన్నది వైఎస్ అభిమానుల ఆకాంక్ష. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.